ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. ఇంట్లో ధనము నిలబడడానికి కారణం ఏమిటి? లక్ష్మీదేవి చపల చిత్తం అని ఆవిడ చెప్తున్నారు. సాక్షాత్తుగా గోమాతనే ఈ యొక్క అమ్మవారి గురించి చెప్తూ, నువ్వు చంచల స్వభావి తల్లి, నువ్వు మా ఇంట్లో ఎందుకు, మాకు అక్కర్లేదని చెప్తున్నట. ఎందుకంటే దీపావళి రోజున అమ్మవారు భూమి మీదకి వస్తుందట. అందరిళ్ళలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఎవరిల్లు చూసినా చండాలంగా ఉంది. గుణము హీనమే, బుద్ధిహీనమే, ఇల్లు కూడా హీనమే. సంధ్యవేళ తినడం, పొద్దున తినడం, మిడ్ నైట్ బిర్యానీలు తినడం, ఇవన్నీ చూసి అమ్మవారికి కంగారు పడి తను వెళ్ళిపోతూ ఒక దగ్గర గోశాల కనిపించింది. ఆ గోశాల దగ్గరికి లోపలికి వెళ్ళబోతుంటే ఆవులు ఆపుతాయి. ఏంటమ్మా ఇటు వస్తున్నావు అని అడిగినప్పుడు, నేను మీ ఇంట్లోకి వస్తానంటే, నీతో మాకేం పని ఉందమ్మా, నీ అవసరం మాకేం లేదు, మరి మా దగ్గరికి ఎందుకు అని చెప్తారు. అంటే అయ్యో, నేను నారాయణుడు కనుక ఈ విషయం తెలిస్తే, నన్ను మీరు వద్దనని తెలిస్తే ఆయన కూడా నన్ను స్వీకరించాడు, మరి నేను ఎందుకు మీద రావద్దు అనుకున్నా అంటే, నువ్వు చంచల స్వభావం ఉన్నదానివి, ఈ ఒక నిమిషంలో నా దగ్గర ఉంటే మరో నిమిషంలో ఇంకొకరి దగ్గర ఉంటావు, కాబట్టి నీతో మాకు ప్రయోజనం ఏమీ లేదు అని చెప్పి నేను అమ్మవారికి వద్దనట్లమ్మా, అమ్మవారికి మీరు రండి, కానీ మా దగ్గర స్థలం మాత్రం, నా ఒంట్లో స్థలం మాత్రం నా యొక్క పుష్ట భాగంలో ఉంది అని చెప్తారు వాళ్ళు. తప్పకుండా అని చెప్పి అమ్మవారు అక్కడ నివాసం ఉంటుంది. అందుకే మన ఆవుకి పుష్ట భాగానికి పూజ చేసుకోవాలి, తోక దగ్గరే పూజ చేసుకుని నమస్కారం చేసుకోవాలి. సరే, ప్రస్తుతాంశంలో ధనము నిలబడడానికి కారణం అర్థమైంది అనుకుంటా, మీకు అర్థం కాలేదు. సరే, ఇంటిలో దరిద్ర దేవత ఉన్నప్పుడు, అంటే మసిపోయినటువంటి వస్తువులు కానీ, మాడిపోయినటువంటి వస్తువులు కానీ, చిరిగిపోయినటువంటి వస్త్రాలు కానీ, అంటే స్వామి బీదవాళ్ళ దగ్గర ఉండవా, బీదవాళ్ళు కూడా చిరిగిపోయిన వస్త్రము కట్టుకోకూడదు, తప్పకుండా కట్టుకోవద్దు. తాగడం మానేయి, 3 పూటలు తినకు, 2 పూటలే తిను. ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి, ఆవు పేడతో అలకండి. ఎంతటి కాంక్రీట్ జంగిలైనా సరే ఇంట్లో కాసింత ఆవు పేడ ఉండాలి. కాబట్టి అటువంటి ఆవు పేడ ఇంట్లో ఉండడం వల్ల ప్రయోజనము. అప్పుడు లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది. అయితే ఇంటిలో బూజు పట్టినటువంటి ఇల్లు, విరిగిపోయినటువంటి కుర్చీలు, పాడైపోయినటువంటి వస్తువులు, నా మనవడి బారసాలకి, అంటే నా మనవడి కొడుకు బారసాలకి ఉపయోగపడేటువంటివి అని చెప్పేసి గుడ్డ ముక్కలు, వాడి చెడ్డీలు, ఎక్కడెక్కడైతే ఇవన్నీ ఉంటాయో అక్కడక్కడ లక్ష్మీదేవి ఉండదు, అంటే జ్యేష్ఠాదేవి నివాసం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు చేసిన పని ఏమిటి? పనికి రానివి, ఇంటిలో బూజు లేకుండా చూసుకోవడం, బుద్ధి బాగా ఉండడం, అశ్రద్ధగా ఉండకపోవడం, తల్లిదండ్రుల కంటనీరు పెట్టించకపోవడం, అలాగే సాయంకాల సమయంలో పళ్ళు గిల్లుకోవడం, చెవులు గిల్లుకోవడం, గడప మీద కూర్చొని మనం జడ వేసుకోవడం, పేలు దువ్వుకోవడం, గడప మీద కాలు పెట్టి నోట్లో వేలు పెట్టుకోవడం, అది ఇంకా దరిద్రం. గడప మీద కాలు పెడతాడు, నోట్లో వేలు పెట్టుకుంటాడు. దేంతో సమానం తెలుసా? కలిపురుషుడు అవతారం అది. కలిపురుషుడు లింగాన్ని చేతిలో పట్టుకొని ఒక చేతి నోట్లో పెట్టుకుంటాడు, అది కలిపురుషుడు అవతారం. వాడి యొక్క గుణం అట్లాంటిదే. వాడి ప్రభావం ఉన్న ప్రతి చోట ఈ దరిద్రాలు ఇలాగే ఉంటాయి. కాబట్టి సంధ్యావేళల్లో నిండుగా మంచిగా వస్త్రధారణ వేసుకొని, జడలుకొని, పొడుగు పెట్టుకొని, మగవాడు మంచి శుభ్రంగా తల దువ్వుకొని, కుంకుమధారణ చేసి భగవన్నామస్మరణ చేస్తూ ఉండాలి, సంతోషంగా ఉండాలి. అలాగే ప్రాతకాలంలో పూజాధికాలు చేసుకోకుండానే భగవన్నామస్మరణ లేదేం లేదు, తినేద్దాం అనుకున్న వ్యక్తులకి దరిద్రం తాండవిస్తుంది. అలాగే మిడ్ నైట్ బిర్యానీలు, మిడ్ నైట్ పెగ్గులు, ఇవి కూడా దరిద్రానికి కారణం. దరిద్రం అంటే ఏమిటి అంటే, ధనము లేకపోవడమే దరిద్రం కాదండి, అనారోగ్యం కూడా దరిద్రమే. అనారోగ్యంగా ఉన్నవాడు అతి దరిద్రుడు వాడే, అంతకంటే దరిద్రుడికి ఎవరు ఉంటాడు? ఎందుకంటే 100 కోట్లు అనుకున్నాం, ఇంటి నిండా బంగారం అనుకుందాం, పంటలో షుగరు, థైరాయిడ్, బీపీలు, ఇంకా ఇతరత్వం అనుకుందాం, వాడు ఏం తింటాడు, ఏం తాగుతాడు? ఏమీ తినలేడు, ఏం తాగలేడు. అంటే ఆరోగ్యవంతుడైతే అన్ని తినగలుగుతాడు, అనుభవించగలుగుతాడు, 100 కోట్లు అనుభవించగలుగుతాడు. 1000 కోట్లున్నా సరే రోగగ్రస్తుడు ఇది అనుభవించలేడు. కాబట్టి రోగము కూడా మనకి దరిద్రానికి కారణహేతు అవుతుంది. అందుకనే ఏ సమయంలో చేయాల్సిన పని ఆ సమయంలో చేయాలి. అలాంటి ఎలా అండి, మాకు నైట్ డ్యూటీలు ఉంటాయి, మనకి మేము సంపాదించుకోవద్దా? 20 ఏళ్ల క్రితం మన భారతీయులందరూ కూడా నైట్ డ్యూటీలే చేశారా? నాకు అర్థం కాలేదు.
మనము చేయగలిగే సమర్థవంతమైన కార్యం పగటిపూట చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. నైట్ డ్యూటీ చేస్తున్నావు పర్వాలేదు, రాత్రిపూట తిని శుభ్రంగా 7 గంటలకి తినేసి హాయిగా వెళ్ళిపోయి పడేది ఏదో నిద్ర వస్తుంది, కాసింత తేనీరు తాగొచ్చు, వేడి నీళ్ళు తాగొచ్చు. కానీ పెగ్గులు వేసుకోవడం ఎందుకు అంటే ఈ అన్నము అరగనటువంటి పదార్థాలు కడుపులో వేసుకోవడం, దానిపైన తినకూడని పదార్థాలు చికెన్లు, మటన్లు, ఆవు మాంసము, పంది మాంసము, మేక మాంసము ఇవన్నీ తిని దాన్ని అరగకుండా లోపల ఫైబర్స్ అన్ని పెరిగిపోయి కొవ్వు పెరిగిపోయి హార్ట్ అటాక్ రాకపోతే ఏమొస్తుంది నీకు? దాంతోపాటు ఇంకొక వ్యాధి వస్తుంది తెలుసా మీకు? నపుంసకత్వం కూడా వస్తుంది. అంటే మీరు సంతానం ఉత్పత్తి చేసేగలిగే శక్తిని కోల్పోతారు. అందువల్ల ఏమవుతుంది? అక్రమ సంబంధాలు కారణమవుతుంది. ఒకటి రోగం వస్తుంది, ఒక అక్రమ సంబంధం వల్ల జీవితాలు ఆగమ్య గోచరమైపోతాయి. తర్వాత గందరగోళ పరిస్థితి, డబ్బులు ఖర్చు, కోర్టు వ్యవహారాలు, అంటే ఒక్కదానితో ముడిపడినవన్నీ కూడా మనకి విపరీతమైనటువంటి నాశనాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా దరిద్రానికి హేతువులు. ఇల్లు శుభ్రంగా లేకపోతే ఇంత దరిద్రం జరుగుతుంది మనకి. కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి, మంచిగా అలకాలి, శుభ్రంగా ముగ్గులు పెట్టుకోవాలి, గడపకి పసుపు పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ ఇంటికి అంటే జ్యేష్ఠాదేవి నీట్గా ఉన్న చోట జ్యేష్ఠాదేవి ఉండదు. జ్యేష్ఠాదేవి అంటే ఏమిటి? బ్యాక్టీరియానే. మన వాళ్ళు ఇలా చెప్పారు, ఎక్కడెక్కడైతే మురుగు, ఎక్కడెక్కడైతే బూజు, ఎక్కడెక్కడైతే మాడిపోయినవి, ఎక్కడ చిరిగిపోయినవి ఉన్నాయో అక్కడక్కడంతా కూడా దరిద్రం తాండవిస్తుంది. ఆ యొక్క బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి రోగం వస్తుంది. రోగం వల్ల డబ్బు ఖర్చు అవుతాయి, డబ్బు ఖర్చు వల్ల ఉద్యోగం కూడా పోతుంది, అన్ని పోతాయి. అలవాట్లు కొన్ని, అలాగే మన ఇంటి యొక్క మార్పు కొంత మనకి ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇవన్నీ కూడా మనము ఈ జ్యేష్ఠాదేవిని బయటికి వెళ్ళగొట్టామనుకో, జ్యేష్ఠామలక్ష్మీరణాశయామ్యహం. ఆ జ్యేష్ఠాలక్ష్మిని బయటికి వెళ్ళగొడితే లక్ష్మీదేవి తనకు తావచ్చునట. ఎక్కడెక్కడైతే ఇల్లు శుభ్రంగా ఉంటుందో, ఎక్కడెక్కడైతే ఆడపిల్ల నిండుగా వస్త్రధారణ, జడ ముడి వేసుకొని, బొట్టు పెట్టుకొని, కాళ్ళకి పారాణి పెట్టుకుంటుందో ఆ ఇంటి లక్ష్మీప్రదం. పిల్లవాడు శుభ్రంగా జుట్టు దువ్వుకొని మంచి మాటలు మాట్లాడుతూ హాస్యంగా ఆనందంగా ఉంటూ తల్లిదండ్రులు గౌరవిస్తుంటాడు, అది అదృష్టయోగమైనటువంటి బాలకుడు. భార్యని గౌరవించేవాడు, భార్యని ప్రేమించేవాడు, పిల్లల్ని ప్రేమించేవాడు. వీటికి మూల కారణం ధనలక్ష్మి రావడానికి అవకాశం ఉంటుంది. ఆ ఇల్లు పచ్చదనంతో ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది. ఏ ఇంట దీపం వెలుగుతుందో ఉదయం సాయంత్రము ఆ ఇంట్లో లక్ష్మి స్థిరంగా ఉంటుంది. అలా అని చెప్పేసి దేవుడి గదిని మసిపెట్టకండి. ఏదో సినిమాలు చూపిస్తారు కదా, రావికొండలరావు గారు లక్ష్మి శ్రీలక్ష్మి ఇద్దరు కూడా ఏదో ప్రతి దేవుడికి మసి పెడతారు, మొత్తం మసిపూస్తారు. వాళ్ళు హారతి ఇచ్చి మసిపడిపోతారు. అలా మసిపడేటట్టు చేయకండి, అది కూడా దరిద్రానికి కారణమే. అతి సర్వత్రా వర్జయతు. నేనేం కూర్చొని పొలోమంటూ పూజలు చేయమని చెప్పలేదు. నువ్వు సావకాశంగా ఉదయం సాయంకాలం సమయంలో నమస్కారం చేసుకుంటూ సాయంకాలం రాత్రిపూట కాపురం చేసుకోవాల్సిందే, పిల్లల్ని పెంచవలసిందే, పిల్లల్ని కనవలసిందే, విద్యుక్త ధర్మాన్ని పాటించాల్సిందే, భగవద్స్మరణ చేయాల్సిందే, దీక్షలో ఉండవలసిందే, వ్రతాలు నోములు చేయాల్సిందే. అప్పుడు మనకి లక్ష్మి మన ఇంట్లో కాక ఎక్కడ ఉంటుంది? స్థిరంగా ఉండిపోతుంది. ₹1,00,00,000 సంపాదించిన వారికి 10 కోట్లు అవుతాయి, 10 కోట్లు 100 కోట్లు అవుతాయి, 1,00,000 10 లక్షలు అవుతుంది. కాబట్టి ఆరోగ్యవంతానికి ఎటువంటి కనుక అవన్నీ పరిహారాలు చేస్తే ఆ ఇంట్లో లక్ష్మి స్థిరంగా ఉంటుంది, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుకొని మనం సంతాన సౌభాగ్య ఆనంద ఆయుష్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దరిద్రం అవ్వడానికి కారణం అది. పరిహారాలు ఇవి. ఏ ఇంట్లో అయితే నిత్యము లలితా పారాయణ జరుగుతుందో, నిత్యము దీపారాధన ఉంటుందో, 10 మందికి అన్నదానం చేయగలుగుతున్నావు, రోజు ఒక అతిథికి నువ్వు అన్నం పెట్టగలుగుతున్నావు, అతిథి ఆనందంగా ఉంటాడు నీ వల్ల, ఆ ఇంట్లో సిరి సంపదలకి లోటు ఉండదు అన్న విషయాన్ని గుర్తించండి. కాబట్టి తప్పకుండా కష్టపడే ప్రయత్నం, ప్రకృతికి విరుద్ధంగా ఉండకపోవడం, ప్రకృతితో ప్రయాణం చేయడం వల్ల అనుకూలతని, ఆనందాన్ని, అష్టైశ్వర్యాన్ని పొందుకోవచ్చును అన్న విషయాన్ని గుర్తించండి. అలాగే తప్పకుండా ఏదైనా క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ క్షేత్రంలో స్వామివారి దగ్గర ఉండే అక్షతలు కనుక దొరికినట్టయితే, అంటే తెచ్చుకున్నట్టుగా అయితే, సంపాదించుకోవడం అయితే సాధ్యమైతే అవి కాసిన అల్మారాలో వేస్తే మాత్రం తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి క్షేత్రంలో ఉన్నటువంటి ఆ దేవుళ్ళ పాదాల దగ్గర ఉన్నటువంటి అక్షింతలు కనుక తీసుకొచ్చి మనము బీరువాలోనూ అల్మారాలోనూ లేదా గల్లాపెట్టులో పెట్టుకున్నా, లాకర్లో పెట్టుకున్నా మనకి అదృష్టం బాగా ఉంటుంది. తప్పకుండా మనకి ధనధాన్యవృద్ధి బాగా ఉంటుంది, ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎటువంటి పరిహారాలు చేసుకొని చాలా సఖ్యతగా ఆనందమయ జీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.